కోనోకార్పస్ చెట్లు మంచివే అని చెప్పేసి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రెసిడెంట్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి సార్ కోనోకార్పస్ చెట్లు మంచివి అని చెప్పేసి బయట అయితే పెద్ద ప్రచారం జరిగింది. చెట్లు చాలా వరకు నరికేయడం కూడా జరిగింది, చాలా అపార్ట్మెంట్స్లో కానీ చాలా చోట్లలో. ఏం చెప్తారు మరి? అంటే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. కానీ ప్రజలు ఆ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చిన అనేక పోస్టింగ్స్ చూసిన తర్వాత అందులో వారు చేసిన విష ప్రచారం, ఈ మొక్క మీద పెట్టవాలదని, ఈ మొక్క ఆక్సిజన్ పీలుస్తూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని, విషవాయువులను వదులుతుందని, ఈ మొక్క భూగర్భంలో ఉన్న నీళ్ళని తాగేస్తుందని, ఈ మొక్క భూగర్భంలో ఉన్న పైప్ లైన్లన్నింటినీ పగలగొట్టుద్దని, పక్కనున్న ఇళ్ళని కాంపౌండ్ వాల్స్ కూడా పగలగొట్టుద్దని, ఇట్లా రకరకాల ప్రచారం చేశారు. వీటన్నిటికన్నా ఈ మొక్క వలన ఆస్మా వస్తుందని, ఎలర్జీ వస్తుందని ఇట్లా గత 5-6 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఈ ప్రచారంలో ఒక సైంటిస్ట్ మాట్లాడలేదు, ఒక బాటనీ ప్రొఫెసర్ మాట్లాడలేదు, ఒక సీనియర్ సైంటిస్ట్ మాట్లాడలేదు. మాట్లాడిన దానిలో కూడా యాంకర్లు వాళ్ళు మాట్లాడారు. అవి నమ్మి కొంత వాళ్ళ ఇళ్ళ మధ్య ఉన్నవి, వాళ్ళ దగ్గర ఉన్నవి నరికేయడం ప్రారంభించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొక్కల విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొక్కలను నరికే కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఈ నరికే కార్యక్రమానికి ముందు ఒక శాస్త్రీయ కమిటీని ఏర్పాటు చేసి బాటనీ ప్రొఫెసర్స్తో, సైంటిస్టులతో, హెల్త్ డాక్టర్స్తో, రకరకాల మంచి వ్యక్తులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క నివేదిక తీసుకున్న తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏ కమిటీ వేయకుండా, ఏ నిర్ణయం లేకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా శిరసావహించకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరిస్తూ ఈరోజు తెలంగాణలో మొక్కల్ని నరికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ఇటీవల గత 10 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ అప్పటి ప్రభుత్వం హరితహారం పేరుతో చాలా పెద్ద ఎత్తున చెట్లను అయితే మనం రోడ్డు మీద చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ కోనోకార్పస్ చెట్లే కనబడుతున్నాయి. మరి ఏం చేస్తారు ఇప్పుడు వాటిని? అంటే గవర్నమెంట్ తీయాలని ఏమన్నా పెట్టుకుందా? ఏమన్నా గవర్నమెంట్కి మా విజ్ఞప్తి ఏంటంటే, కోనోకార్పస్ మొక్క ఈ సమాజంలో ఉన్న మొక్కలన్నింటిలో కల్లా అద్భుతమైన మొక్క, ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్క, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే మొక్క, ధ్వని కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని నివారించే మొక్క, చాలా సుందరంగా కనపడే మొక్క, డివైడర్ల మీద వేయటం ద్వారా, రోడ్ల పక్కన వేయటం ద్వారా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, వెహికల్స్ యొక్క లైట్ పడకుండా చూస్తున్న మొక్క. ఇలాంటి మొక్కని రక్షించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మొక్కని కాపాడకపోతే మన సమాజంలో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రతి వ్యక్తి రోజు కొన్ని కిలోల కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉన్నాం. ఆ వదులుతుందని ఈ మొక్కలు పీలుస్తున్నాయి. ఈ మొక్కలు లేకపోతే మరింత నష్టపోతాం. ఎందుకు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది, మరి ఎందుకు మీరు ముందుకు వచ్చి ఇదంతా ప్రచారం ఉంటుందని ఎందుకు చెప్పలేదు? మీరు ఎందుకు లేట్ చేయడం జరిగింది? మరి మేము 1 సంవత్సరం క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రయత్నం చేశాం. హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. హైకోర్టు పిల్లు అడ్మిట్ చేసుకుంది, గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి గవర్నమెంట్ మొక్కలను నరికే కార్యక్రమానికి స్వస్తి పలికారు. రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా మంత్రులు ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడటం మానేశారు. కానీ ఇటీవల కాలంలో తెలంగాణలో మళ్ళా ప్రారంభమైంది. దానికి కారణం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అసెంబ్లీలో తన చైర్ మీద కూర్చొని అక్కడి నుంచి ఈ అవాస్తవాన్ని చెప్పారు. దీని మీద ఒక పిట్ట వాలదని. పిట్టలు ఎక్కడ వాళ్తాయి? గుడ్లు పెట్టుకునే అవకాశం ఉన్న చోట వాళ్తాయి, మంచి మంచి పండ్లు ఉన్న చోట వాడుతాయి, వాటికి రక్షణ ఉన్న చోట వాడుతాయి. కానీ ఈ కోనోకార్పస్ అనేది గుబురుగా పెరిగేది, గుడ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండే అంత పరిస్థితి కాదు. దీనికి ఏమి మంచి మంచి పండ్లు, మామిడి, జామ ఇట్లాంటి పండ్లు ఏమి రావు. మొక్కల్లో పండ్లు ఇచ్చే మొక్కలు ఉంటాయి, నేడిచ్చే మొక్కలు ఉంటాయి, పువ్వులు ఇచ్చే మొక్కలు ఉంటాయి, రక్షణ కల్పించే మొక్కలు ఉంటాయి, రకరకాల మొక్కలు ఉంటాయి. వాటన్నిటిని ఉపయోగించుకోవాలి. కానీ స్పీకర్ గారు దానికి భిన్నంగా ఈ మొక్క ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుద్ది. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని కూడా ప్రభావితం చేసింది సోషల్ మీడియా. అలాంటి మంచి వ్యక్తి మీద కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రభావితం చేశారు. ఆ ప్రభావాన్ని వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కూడా కొంత కదలికి వచ్చింది. దాన్ని ఆపాలని కోరుకుంటున్నాం. ఆపకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రజా ప్రయోజనం పిటిషన్ వేసి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇంత ప్రచారం జరిగింది? కోనోకార్పస్ చెట్టు మీదనే ఎందుకు ఇంత వ్యతిరేకమైన ప్రచారం? అంటే ఎవరైనా కావాలని చేశారనుకోవచ్చా, లేకపోతే దీని మీద ఏమైనా కుట్ర ఉన్నదా ఏమనుకోవచ్చు? అంటే నాకు తెలిసి మాఫియా అనేది మైనింగ్ మాఫియా చూసాం, లేకపోతే రెవెన్యూ మాఫియా చూసాం, లేక విద్యా మాఫియా చూసాం, రకరకాల మాఫియాలు చూసాం. కానీ మొక్కల మాఫియా కూడా ఉందని ఇప్పుడు అర్థమైంది. ఈ మొక్కల మాఫియా గత 70-80 సంవత్సరాల నుంచి వందలాది కోట్ల మొక్కలు నాటినట్టుగా అకౌంట్స్లో చూపిస్తూ డబ్బులు స్వాహా చేస్తూ 1 కోటి మొక్కలు నాటామని చెప్పని 1,00,000 మొక్కలు నాటితే ఆ 1,00,000 మొక్కల మాటల్లో 2,000 మొక్కలు మాత్రమే బతుకుతూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ కోనోకార్పస్ దానికి భిన్నంగా వేసిన ప్రతి మొక్క బతుకుతుంది.
నీళ్లు పోయిపోయినా బతుకుతుంది, దానంతా దాని అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి కావటమే కాకుండా అన్ని మొక్కల కన్నా గొప్పగా కనపడుతుంది, ఒక అగ్రెసివ్గా పెరుగుతుంది, మిగతా మొక్కలన్నింటినీ దాటి చాలా వేగంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ మొక్కలను చంపకపోతే, ఈ మొక్కలు తీసేయకపోతే మళ్ళీ మొక్కలు పెట్టడానికి ప్లేస్ ఉండటం లేదు. మళ్ళీ మొక్కలు పెట్టడానికి ప్లేస్ కావాలంటే, మళ్ళీ డబ్బులు సంపాదించాలంటే ఈ మొక్కలు ఉండకూడదనేటువంటి ఒక దుర్బుద్ధితో రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా కోనోకార్పస్ చెట్లు చాలా మంచివని చెప్పేసి అవి ప్రజలకు మేలు చేస్తాయి తప్ప హాని చేయవని చెప్పేసి ఏదైతే ఒక మొక్కలకు సంబంధించి ఒక మాఫియా నడుస్తుంది. కోనోకార్పస్ చెట్ల వల్ల వాళ్ళ ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఈ మొక్కలు నరికితేనే ఈ మొక్కలను వీటిని హాని చేసే విధంగా అని చెప్పేసి ఒక ప్రచారం చేసి దానికి సంబంధించి ఆ నరికివేత చేపట్టిన తర్వాతనే వేరే మొక్కలు కూడా నాటొచ్చు, లేకపోతే వాళ్ళు మళ్ళీ వేరే టెండర్లు కానీ లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఇంకేదైనా మార్గంలో ఆ చెట్ల మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే దీని వెనకాల ఒక పెద్ద మాఫియా కూడా నడుస్తుంది. ఆ మాఫియాను కూడా ఆ ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా కోనోకార్పస్ చెట్లను అయితే కాపాడాలని చెప్పేసి, అవసరమైతే దీనికి సంబంధించి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని చెప్పేసి ఆ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.